ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన మహాదేవుడైన యేసయ్య నామములో ఉదయకాల ప్రత్యేక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మన ప్రభు కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ప్రభు దినం ఆరాధన కొరకై ఆసక్తి కలిగి ఆయన ఆలయానికి వచ్చిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే దేవుని వాక్యంలో 65వ కీర్తనలో ఉంది, నీ సన్నిధిలో సకల సంతోషములు కలవు, సకల ఆశీర్వాదములు కలవు అన్నది. అంతేకాదు కీర్తన గ్రంథంలోనే మరొక మాట ఏమండి, లోకంలో 1000 దినములు గడుపుట కంటే దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అన్నది. కాబట్టి ఒక్క ఆదివారం మనం గడిపే ఈ కొంత సమయం వారమంతటి కొరకై దైవాశీర్వాదాన్ని మనకు సంపాదిస్తుంది అనే సత్యాన్ని ఎరిగి ఈ సమయాన్ని మనము ఉపయోగించుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ప్రభు దిన ఆరాధన కొరకై పరిశుద్ధ దేవుని వాక్యంలో నుండి 2 మాటలు చదువుకుందాం. పాత నిబంధనల నుంచి ఒక వచనము, కొత్త నిబంధనల నుంచి ఒక వచనాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని మాటలను విందాం, దైవారాధనకు సిద్ధపడదాం. మొట్టమొదటిగా పాత నిబంధనల నుండి జకర్యా పుస్తకం అండి. జకర్యా గ్రంథం పాత నిబంధన 778వ పేజీ. పాత నిబంధన 778వ పేజీ చూడండి. పాత నిబంధన 778వ పేజీ క్రిందగా అనగా జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనాన్ని, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. 2వ మాట కొత్త నిబంధనల నుంచి గలతీయులకు రాసిన పత్రిక అండి, 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాలు వింటామా? చదువుతారా ఎవరైనా? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ఈ చదవబడిన 2 మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఈ మాటల ద్వారా మనం కొంత దైవ ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధిని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. రండి, మొట్టమొదటిగా చదువుకున్న మాట జకర్యా గ్రంథంలో కొందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం కాదు మనం చదివే మాట చూడండి. ఏముంది అక్కడ? సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేయును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. వినలేదు, ఇది దేవుడి మాట. ఏమండి? వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం, దేవుని మాట. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. దేవుడట మనుషుల మధ్యకు వచ్చి నివాసం చేస్తాడట. ఎందుకని? వారు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఆయన గట్టిగా ముమ్మారు చెప్పాడు ఈ మాట. ఎందుకని? చూద్దాం.
చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. చూడండి నేను దేవుని ద్వారా చూడండి 6వ వచనం. ఎక్కడ గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళ తప్పించుకొని రండి. మరి ఎక్కడున్నారట? ఉత్తర దేశంలో ఎలా ఉండాలి? బంధించబడి ఉన్నారు. అంటే బానిసలుగా ఉన్నారు. ఇంకా గమనించండి, ఇది ఇశ్రాయేలు గురించి రాయబడిన మాటలు. ఇశ్రాయేలీయులు ఉత్తర దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎందుకంటే వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని శాపం వారి మీదకి వచ్చింది కాబట్టి వారు ఉత్తర దేశస్తులకు ఏమైపోయారు? బానిసలైపోయారు. 2వ మాట చూడండి 7వ వచనం. బబులోను దేశంలో నివాసియకు సీయోను అక్కడ నుండి తప్పించుకొని పొమ్ము. ఏమంటున్నాడు? బబులోను దేశంలో ఎలా ఉందట? నివసించాలన్నారు. బబులోను దేశం ఏ దేశమో? నెబుకద్నెజరు దేశం. నెబుకద్నెజరు తనే దేవుడు అని చెప్తాడు. అతని విగ్రహం నిలబెట్టి దీనికి మొక్కండి, నేనే దేవుణ్ణి అని చెప్తాడు. ఏమండి? అవును. అటువంటి విగ్రహారాధన దేశంలో వీళ్ళు నివసిస్తున్నారట. ఎందుకని? వీరు చేసిన పాపాన్ని బట్టి దేవుని మందిరం పడగొట్టబడింది. ఇశ్రాయేలీయులు బబులోను రాజైన నెబుకద్నెజరుకు బానిసలుగా తీసుకెళ్ళబడ్డారు. ఏమండి? ఉత్తర దేశంలో బానిసలైపోయారు, బబులోను దేశంలో బానిసలైపోయారు. ఇంకా ఎలా ఉన్నారు? చూడండి 8వ వచనం చదువుతున్నాను. సైన్యముల అధిపతి యెహోవా సెలవుచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుట్టును ముట్టిన వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చుకోదలిచి మిమ్మల్ని దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎక్కడున్నారట వాళ్ళు? అన్యజనుల చేత ఏం చేయబడ్డారు? దాచబడ్డారు. మీరు గమనించండి, ఉత్తర దేశంలో బానిసలైపోయారు. అంటే వాళ్ళు పట్టుకొని బందీలు చేసేసారు. బబులోను దేశంలో బానిసలైపోయారు. ఏమండి? వాళ్ళు కూడా వీళ్ళని బానిసలుగా చేశారు కదండి. 3వ మాట, అన్యజనులందరూ వీళ్ళని ఏం చేస్తున్నారట? అన్యజనులందరూ ఏం చేశారు? వారిని పట్టుకొని వారిని ఏం చేశారట? చూడండి, మిమ్మల్ని దోచుకొనిన అన్యజనులు ఏం చేశారు? దోచుకున్నారు. నిజమే, దేవుడు మనుషులను సృజించారు. ఈ మాట నేను పదే చెప్తాను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి ఎట్లా చేసి కుక్కను చేశా, నక్కను చేశా, గాడిదని చేశా, గుర్రాన్ని చేశా. ఎలా చేశాడు చెప్పండి? నరుని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరులను చేశారు. అయితే నరులు ఏం చేశారండి? దేవుని మాట వినక అపవాది మాట విని ఏం చేశారు? పాపము చేశారు. అందుకని పాపం చేసి పాపానికి ఏమయ్యారు? దాసులయ్యారు. దేవుని వాక్యంలో ఉంది, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. గమనించారా? పాపం చేయు ప్రతి వాడు పాపానికి ఏమైపోయాడంట? దాసుడైపోయాడట. నిజమే, అనేక సార్లు చెప్తూ ఉంటాను. ఫ్యాషన్గా మొదలు పెట్టిన పొగ త్రాగటం చివరికి ఏమైందండి? ఊపిరితిత్తులు కుళ్ళిపోయేంతగా మారిపోయి మరణాంతకమవుతుంది. ఏమండి? ఫ్రెండ్లీగా మొదలు పెట్టిన సీసా ఏమైందండి? చివరికి లివర్ పాడయ్యి కుటుంబానికి నష్టము తీసుకొస్తుంది. కాబట్టి దానికి ఏమైపోయాడు చెప్పండి? బానిస. చనిపోయేటప్పుడు కూడా నేను ఒకసారి విన్నా ఒక వ్యక్తిని గురించి. అతను అన్నాడు, కనీసం జస్ట్ ఒక అంశంగా తీసుకోమనండి, లేకపోతే నేను చచ్చిపోతానంటండి అన్నాడు. అదేంటయ్యా, చనిపోయే స్థితిలో ఉన్న నిన్ను ఇలా ఎందుకు చెప్పాడు డాక్టర్ అంటే, అతని బాడీలో బ్లడ్డే లేదు. ఏముంది చెప్పండి? ఓన్లీ ఆల్కహాలే రన్నింగ్ అవుతుంది. కాబట్టి
అతడు కొంతకాలంలో బ్రతకాలంటే అది పాస్ అవ్వాలి కొద్దిగా. అందుకని జస్ట్ మెడిసిన్ లాగా తీసుకో, ఎటైనా చేస్తావు కదండి. ఎంత భయంకరమైన స్థితి. అది లేకపోతే బతకలేడు, అది లేకపోతే నడవలేడు, అది లేకపోతే మాట్లాడలేడు. ఏమైపోయాడు? దానికి బానిసలైపోయారు కదండి. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఉత్తర దేశం బానిసులు, బబులోను దేశంలో బానిసులు. ఏమండి? అన్ని జనులందరికీ బానిసలు అయిపోయారు. మనుషులు ఈనాడు మానవత్వం మరచి భార్యను విడిచి పరస్త్రీకి బానిసలు అవుతున్నారు కదండి. అంతేకాదు కుటుంబాన్ని విడిచి లోక సహవాసానికి బానిసలు అవుతున్నారు. ఆరోగ్యాన్ని విడిచి లోక చేష్టలకు బానిసలు అవుతున్నారు. ఇది పాప బానిసత్వం. ఇది పాప బానిసత్వంలో ఉన్న సర్వ మానవాళికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఏమని? సియోను నివాసులారా, నా సన్నిధి బిడ్డలారా, నేనొచ్చి మీ మధ్యన నివాసం చేస్తా. నేను ఇందాక చెప్పా కదా, ఈ మాటలు ఎవరి గురించి వ్రాయబడ్డాయండి? ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడ్డాయి. కానీ వాళ్ళ సంగతే ఏం చేశారు చెప్పండి? మర్చిపోయారు. కానీ మానవులు మర్చిపోరు. ఏమండి? మానవులు మర్చిపోరు. అందుకని అది ఒక తూర్పు దేశపు జ్ఞానులు అనేవాళ్ళు. ఏమండి? వీళ్ళు జ్ఞానులు కనుక వీళ్ళు ఏం చేశారంటే తమ శాస్త్రాలను వెతికారు. తమ శాస్త్రాలను. ఈ లోకం బలహీనతలో ఉంది, ఈ లోకం బానిసత్వంలో ఉంది, మానవ జాతి పాపంలో ఉంది, పాపంలోనే నశించిపోతుంది కనుక దేవుడు వస్తానన్నాడు. ఎట్టొస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఎలా వస్తాడు? వారు పరిశీలన చేశారట. పరిశీలన చేశారు. ఎందుకంటే వేద పండితులు ప్రార్థన చేశారు. ఏమని? పాపోహం పాప సంభవ పాప కర్మాణం కృపయా దేవా శరణాగత వత్సల. దేవా, దేవుడా, పాపంలోనే పుట్టాం, పాపంలోనే నశిస్తున్నాము, మాకు నీ శరణం అనుగ్రహించుము అని ప్రార్థించారు. అలాగైతే పాపం నుండి విడిపించడానికి, పాప బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు వస్తాడా? వస్తే ఎట్టొస్తాడు? దేవుడు లోకానికి ఎట్టొస్తాడు? ఒక గాలిలో వస్తాడా? లేకపోతే ఒక భయంకరమైన ఆకారంగా వస్తాడా? ఒక గొప్ప ప్రళయంగా వస్తాడా? ఎట్టొస్తాడు అని వారు ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు వారికి ఒక సూచన కనబడింది. ఏమిటా సూచన? మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యం విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఏం చూశారు వాళ్ళు? నక్షత్రాన్ని చూశారు. ఏమ్మా, ఏం చూశారు వాళ్ళు? నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూసి నక్షత్రాన్ని గురించి ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు లెక్కలేస్తున్నారు. నక్షత్రాన్ని గురించి వాళ్ళు లెక్కలేస్తున్నారు. ఏం లెక్కలేస్తున్నారు? చూడండి, 47వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం అండి, 47వ అధ్యాయం. చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయం. ఈ మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము. 47వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమండి? మనుషులట ఏం చూస్తారు అంటే ఇదండి 13వ వచనం. 47:13. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునని రాకుండా నువ్వు తప్పించి రక్షించునేమో అని ఆలోచించును. వినరా? నేను ఈ వచనం చదివించిన ఉద్దేశం ఏంటంటే, ప్రియులారా, ఏం చేస్తారట? నక్షత్ర సూచనలు, మాస
సూచనలు. ఏం చూస్తారట వాళ్ళు? నక్షత్ర సూచనలు. వారికి ఏం కనపడిందట? ఒక నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రం ఎంత ఉంది? ఏమండి? ప్రత్యేకంగా ఉంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? శాస్త్ర గ్రంథాలన్నీ పరిశీలన చేశారు. శాస్త్ర గ్రంథాలన్నీ పరిశీలన చేసినప్పుడు దేవుడు ఈ లోకానికి రావడానికి సంథింగ్ ఏదో పరిశీలన ఉంది కాబట్టి అదేంటి అని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే గ్రంథాలు పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన వేదంలో ఏమండి 5 ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. ఆ ధర్మశాస్త్ర గ్రంథాలలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం ఏమండి 3-4 లైన్లో మనం చదివితే అక్కడ ఉంది, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఏమరాయబడిందండి? నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబులో నుండి ఏలిక వచ్చును అని ఉంది అక్కడ కదండి. సో కాబట్టి ఏలిక అంటే ఎవరు ఆలోచించారు? ఏలిక అంటే హైందవ్యంలో ఒక పేరు ఉంది, ప్రజాపతి. ప్రజాపతి అంటే ప్రజలను పాలించువాడు, పరిరక్షించువాడు, పోషించువాడు. అందుకనే అతన్ని ప్రభువు అంటారు. ప్రజాపతి అంటే ఎవరండి? ప్రభువు. ఆ ప్రభువు గురించి పిల్లల మరి పండితులు ఇలా రాశారు. ప్రశ్నోత్తరలో ఏమండి? ప్రశ్నోత్తరలోని 2వ అధ్యాయము 7వ శ్లోకంలో ఇలా వ్రాయబడింది, ప్రజాపతి దీర్ఘానం చరసి గర్భత్వమేవ ప్రజాయాసి తుభ్యం ఇమాం బలీం హరించి ప్రాణప్రతిష్ఠ కదండి. దీని అర్థం మనం చెప్తున్నాం. ఏమిటి అర్థం అంటే ప్రజాపతి ఎలా పుడతాడట? చరసి గర్భత్వమేవ అంటే కన్యామణి గర్భంలో జన్మిస్తాడు. ప్రజాపతి అంటే ప్రజలను పాలించువాడు, పోషించువాడు, సంరక్షించువాడు. ఎవరైనా ప్రజాపతి అంటే ప్రభువు. ప్రభు అంటే దేవుడు. దేవుడు ఎలా పుడతాడట? కన్యామణి గర్భంలో పుడతాడు. ఎట్టొస్తాడు అనుకున్నారు? ఏమో ఎట్టొస్తాడు? గాలి లాగనో, ఒక ఆకారం లాగనో, కొండలాగనో వస్తాడు అనుకున్నారు. కానీ ఎలా వస్తాడని ఉందండి హైందవ్యంలో రాయబడ్డ మాటది. ఏమండి? చరసి గర్భత్వమేవా అంటే కన్యామణి గర్భంలో జన్మిస్తాడు. కన్యామణి గర్భంలో ఎక్కడ జన్మిస్తాడు? ఎవరా కన్యక అని ఆలోచించినప్పుడు యెషయా గ్రంథం ఏమండి? యెషయా గ్రంథంలో మనం 7వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివినప్పుడు ఇలా రాయబడింది, ఇదిగో దేవుడు మీకు ఒక సూచన కనబరుస్తున్నాడు. అదేంటంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టాడు. ఎలా వస్తాడట? కన్యక గర్భవతి అయి ఏమండి కుమారుని కను అంటే కన్యక కడుపున పుట్టాడు. అలాంటి వాడు కన్యక కడుపున పుట్టి ఏం చేస్తాడట? ఏమండి? చరసి గర్భత్వమేవ ప్రజాగాయి శుతుభ్యం ప్రాణ ప్రజాత్వ అంటే ప్రజల యొక్క పాపమును, ప్రజల యొక్క కుచ్చితమును హరించడానికి ఆయన తన ప్రాణాన్ని పెడతాడు. తన ప్రాణాన్ని పెడతాడు. నెక్స్ట్ తర్వాత మాట ఏంటంటే ప్రాణ ప్రతిష్ట అంటే తిరిగి తన ప్రాణాన్ని తాను నిలుపుకుంటాడు. జీవుడు అవుతాడు. ఈ మాటలు కూడా ఉన్నాయి, చూశారు. అటువంటి వాడు ఎవరు? అసలు ఆయన ఎలా పుడతాడు? వేద గ్రంథాల్లో, పిల్లల వాక్యంలో, మనం ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి మానవుడైన ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు అప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడండి? ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం అండి 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును
వైరము కలుగజేస్తున్నావు, అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టును. అది అన్న దగ్గర నమ్మేసింది. పుట్టోళ్ళు ఏముందండి? ఆయన అన్నది. ఆయన అంటే ఎవరు? నీ సంతానమునకు, అంటే సాతాను సంతానమునకును. రెండవ ఎవరు చెప్పండి? ఆమె సంతానం. ఆమె అంటే స్త్రీ సంతానము. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానం అంటే ఆయన స్త్రీ సంతానముగా పుడతాడు. ఏమిటయ్యా స్పెషల్? స్త్రీ సంతానం అంటే స్త్రీలు కాక పురుషులు అంటారా? ఎవరు వచ్చే ప్రశ్నే కదా అది. స్త్రీలు కాక పురుషులు అంటారా? మగవాళ్ళు పిల్లల్ని కనలేరు కదా, కనే అవకాశం వాళ్ళకి లేదు కదా. అదేదో స్త్రీ వల్లనే కలుగుతుంది కదా అని వాదన ఉండొచ్చు. కానీ పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భము ధరించుట అసాధ్యం. ఇది సత్యం కదండి, ఇది సత్యం. శాస్త్రం, సైన్స్ ఏం చెప్పండి? పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భము ధరించుట అసాధ్యం. కాబట్టి మన ప్రభువు ఎటువంటి వాడండి? అసాధ్యమును సుసాధ్యము చేయగలిగిన వాడు. ఆయన సమర్థుడు. ఆయన పేరే సర్వశక్తి గల దేవుడు. ఏ శబ్దాయ్ ఏమండి? దేవుడు సర్వశక్తి మంతుడు. అందుకనే ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకంలోకి రావడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఎందుకని స్త్రీ సంతానంగా ఆయన రావాలనుకున్నాడు? ఏమిటి ఇందులో ఉన్న మర్మం? మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. రండి, లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త అని మొదటి అధ్యాయం 28వ వచనం. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 28వ వచనం. ఏం చదువుతాను అక్కడ? ఆ దూత లోపలికి వచ్చి 34 చదవమా? 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, నాకు ఇది ఎలాగూ జరుగుతుంది. చాలు అక్కడ ఉండండి. ఏమండి? దానికి ముందు మాటలు మనం చదువుకుంటూ వచ్చాం. దేవదూత మయం దగ్గరకు వచ్చి, నీవు దయాప్రాప్తురాలు, నువ్వు భయపడినాక నీవు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు, ఆయనకి యేసని పేరు పెడతావు అని చెప్పి, దానికి ఆవిడేమంది? ఇదెలా సాధ్యం? ఇదెలా అవకాశం? నేను పురుషుని ఎరగనిదానని, ఇది కన్నిక వచ్చింది. నేను పురుషుని ఎరగని దాన్ని, నాకు ఇది ఎలా సాధ్యం ఉంది? ఇప్పుడు చదువు మా తర్వాత వచ్చిన ఏమంటున్నాడు ఆయన? అనగా పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వచ్చును, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. ఎందుకంట ఈ కన్యకిందకు, ఈ కన్యక గర్భం ధరించకున్నందుకు ఏముంది? కారణం ఏంటంటే పుట్టబోయే శిశువు ఎలా ఉండాలి? పరిశుద్ధుడుగా ఉండాలి. ఏం కారణం? పరిశుద్ధుడుగా ఉండాలి. మిగిలిన పరిశుద్ధులు కాదా అంటే కాదే కాదు. ఎందుకంటే దావీదు మహారాజు అన్నాడు 51 వచనంలో, నేను పాపంలో పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భము ధరించింది. పాపం ఏమైనా పురుషుడు ఏమండి? సంగమించిన స్త్రీ పాపాన్నే కంటుంది. ఏమండి? పాపం గర్భం ధరించి పాపాన్నే కంటుంది. కాబట్టి ఏమండి? హైందవ వేదం కూడా చెప్తుంది, జన్మతా జాయతే శూద్ర. కానీ జన్మతో మానవుడు పాపిగా పుడుతున్నాడు. కానీ పాపి అయిన మానవుడు పాపే కానీ పాప విమోచనము చేయలేడు. అందుకని పెద్దలు అంటారు, నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు. అటివాడు ఏ పుత్రుడు, ఎవరి పుత్రుడు, ఏ దేశంలో పుట్టాడు, ఏ రాష్ట్రంలో పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏ కులంలో పుట్టాడు, అది ఎక్కడ పుట్టరా. పుట్టినోడు చాలా మంది ఉన్నారు, కానీ పాపులుగానే పుట్టారు.
చివరికి ఏం చేస్తున్నారు? వాళ్ళనే పడగొడుతున్నారు. ఎవరిని? కన్నోళ్ళనే పడగొడుతున్నారు. కానీ పాపములు హరించడానికి, పుత్రుడుగా జన్మించడానికి ఈయన ఎన్నుకున్న మార్గం కన్యక గర్భం. ఏమండి? కన్యక గర్భంలో పుడితే ఆయనకు పాపము అంటాడు, పాపము అంటాడు. అందువల్ల పరిశుద్ధులుగా పుట్టాలి, పరిశుద్ధులుగా పుట్టాలి. ఎందుకయ్యా అంటే వేదం చెప్పింది, సర్వ పాపోపహరణం రక్తప్రోక్షణం అవశ్యం తద్వత్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వమానవులు పాపులు కదా. ఇందాక వారు ప్రార్థించరేమని, పాపోహం పాప సంభవ పాప కర్మాణం కృపయా దేవా శరణాగత వత్సల. కానీ మనుషులందరూ పాపులై ఉండగా వారి పాపమును విడిపించాలి అంటే పరిశుద్ధుడైన వాడు, పాపము లేనివాడు, పుణ్యాత్ముడు, పుణ్యంగా దానంగా, అంటే ఆయనలో ఏ పాపం లేదు కానీ మనుషులందరి క్షేమం కొరకు తన ప్రాణాన్ని దారబోయాలి. పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అలాంటి వారు భూలోకంలో ఎవరు లేరు. అందుకనే సర్వ మానవాళి పాపమును హరించడానికి ఏమండి ఆయన కన్యక గర్భమున పుట్టాడు. ఏమండి? కన్యక గర్భమున పుట్టాడు. ఈ సంగతి వాళ్ళకి అర్థమైంది. ఎవరు చెప్పండి? జ్ఞానుడికి అర్థమయ్యి ఆ నక్షత్రాన్ని వెంబడించి బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు? వారు చదివింది ఏంటి? నక్షత్రం యాకోబులో ఉదయించును. యాకోబు అంటే ఇశ్రాయేలు దేశం. వారు నేరుగా తూర్పు దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. అక్కడికి వచ్చి రాజుగారిని అడుగుతున్నారు. ఏమని? 2వ అధ్యాయం 2వ వచనంలోనే ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చింది. వాళ్ళకి అర్థం కదా, వాళ్ళంతా ఎగ్గుతారు కదా. వాళ్ళే ఉన్నారు, అబ్బాయి ఎక్కడ పుస్తకాల్లో గ్రంథాలు ఎక్కడగా అన్నారు. ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఏమండి మీకా గ్రంథంలో ఉందండి. ఏముందయ్యా చదువు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఏముంది అక్కడ? బెత్లెహేము ఎఫ్రాతా నీవు యూదా గ్రామములలో అతి స్వల్పమైన దానిపైనను నా ప్రజలైన ఇశ్రాయేలు ఏలువాడు నీలో నుండి వచ్చును. కానీ బెత్లెహేములో ఉంటాడండి. బెత్లెహేము ఎందుకయ్యా అంటే భూమండలానికి అది సెంటర్ పాయింట్, మధ్య భాగం. అందుకని ఏం చేశారు? బెత్లెహేము దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. జ్ఞానం వెళ్ళారు, రాజు సేవకులు వెళ్ళారు, కానీ దొరకపోయేటప్పటికి రాజు అన్నాడు, అయ్యా ఆయన ఎక్కడుందో నాకైతే తెలియదు, మీరు వెతకి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి మొక్కుతానని అబద్ధం ఆడాడు. ఎవరు? ఏ రోజు రాజు. ఎందుకంటే ఆయన చంపడానికి ప్రయత్నమో మొదలు పెట్టాడు. కానీ వాస్తవానికి దేవుడు ఏం చేశాడండి? ఆ కుమారుని ఎక్కడ తీసుకెళ్ళి చెప్పండి? నజరేతుకు తీసుకెళ్ళాడు. ఈ సంగతి వారు గ్రహించలేకపోయారు జ్ఞానులైన. కారణం ఏంటంటే వారి జ్ఞానము అజ్ఞానం అయిపోయింది. ఎందుకంటే దుష్టుల సహవాసము మంచి నడవడికను చెబుతుందట. ఏమండి? సహవాసం మంచి వాళ్ళతో చేయాలి, చెడ్డవాళ్ళతో చేయకూడదు. ఈయన పోయి రాజును అడిగారు. వీళ్ళు జ్ఞానులు. ఆయన రాజుకి వేస్తా మోసగాడు. మోసగాడిగా సలహాలు అడగడం ఏంటి? పోయి అడిగేటప్పటికి ఆయన మాట చెప్పాడు. ఇప్పుడు మళ్ళా వెనక్కి వచ్చి తలగొట్టుకుంటూ ఏం చేద్దాం అబ్బాయి అన్నాడు. ఏమండి? నిలబడింది మహాతల్లి. ఎవరు చెప్పండి? నక్షత్రం. ఏమండి? నక్షత్రం. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వాక్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఇంకో మాట చూడమ్మా, అక్కడే ఉంటుంది. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున
వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి వచ్చి ఆ ఇంటి మీదుగా నిలిచు వరకు వారు ముందుగా బుద్ధి తెచ్చుకున్నారు. మళ్ళీ ఆ నక్షత్రాన్ని వెంబడించారు, లోపలికి వచ్చారు. ఏమండి, లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చూసేటప్పటికి వాళ్ళు ఏం చూడాలనుకున్నారు? ఏమండి, ప్రజాపతి పుట్టుంటాడు, ఆయన ఎట్టుంటాడో, ఆ కన్యక కన్ను ఉంటుంది, ఆ కన్యక ఎలా ఉంటుందో చూసి నమస్కారం చేద్దామని బహుమతులతో సహా సిద్ధపడి వచ్చారు. ఏమండి, మనం కనుక ఆరాధన చేయడానికి వచ్చి ఆరాధన చేయకుండా నిలబడినట్టు కదండి, అలా బయలుదేరి వచ్చారు. వచ్చి ఏం చూశారు? తర్వాత వచ్చిన చదువు ఇంటిలోనికి వచ్చి చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి. ఏమండి, ఆ లోపలికి వచ్చి ఏం చేశారు? అబ్బా, ఒకడు మిస్ అయ్యాడే. ఏమండి, ఎవరు మిస్ అయ్యారు చెప్పండి, చెప్పాలి. ఈయన చెప్పండి. నీకు ఎంత ఇష్టం లేకపోతే నాకేం అభ్యంతరం లేదు, కానీ దేవుని స్తోత్రం, దేవుని రకమైన ఎవరు చెబుతున్నా. ఏమండి, వాస్తవానికి క్రిస్మస్ ఫోటో మీరు చూస్తుంటారా? ఏమండి, క్రిస్మస్ రోజు పిల్లలు కూడా ఆడగా అనిపిస్తూ ఉంటారు. కొన్ని అద్భుతమైన చెప్పండి, ఎవరెవరు ఉంటారు చెప్పండి? మరియమ్మ, యోసేపు, శిశువైన యేసు, ఇలా ముగ్గురు ఉంటారు. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు చూశారు? తల్లి అయిన మరియమ్మ, ఆ శిశువును, ఓన్లీ 2 వాళ్ళిద్దరే కదండి. కారణం ఏంటి? వేదం చెప్పింది వాళ్ళిద్దరినే, కానీ ఈయన ఉపకర్త. ఎందుకంటే వాళ్ళిద్దరికి సంరక్షకుడు ఆయన. అప్పటికి మరియ భర్త కాలేదు యోసేపు. ఏమండి, మరియ భర్త కాలేదు, ఆమెతో ఎట్టి సంబంధము లేదు. కానీ వారికి ప్రయాణానికి, వారికి సహకారం చేయడానికి ఒక పనిముట్టుగా వాడబడ్డాడు. ఏమండి, దేవుని పని కొరకు వాడబడిన యోసేపు ఎంత ధన్యుడో. దేవుని పని మరీ నిర్లక్ష్యం చేసి వదిలేసి మరి సంతోషంగా ఉన్న మనం ఎంత ధన్యులమో కదండి. నిజమే, దేవుని నామానికి స్తోత్రం. వినండి, ఇప్పుడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే వాళ్ళు ఏమేం చూశారు? తల్లి అయినా మరియమ్మ ఆ శిశువును చూసి అబ్బురపడ్డారు, సంతోషపడ్డారు. ఏమండి, దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఏమండి, మరి ఆ సంతోషించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారు? వాళ్ళు సాగిలో పడ్డారు. ఇంగ్లీష్లో ఉంది, దే బో డౌన్ అండ్ వర్షిప్ హిమ్. వాళ్ళు ఏం చేశారంట? సాగిలో పడి ఆయనకు మొక్కారు. మాట ఏం చేశారు చెప్పండి? సాగిలో పడి ఆయనకు మొక్కారు. ఎందుకు? దేవుడు భూమి మీదకి వచ్చాడు. మొదటి మాట కదండి. ఎందుకు వచ్చాడు? మానవుల్ని పాపాన్ని విడిపించడానికి వచ్చాడు. రెండవ మాట. మూడవ మాట, ఎందుకు వచ్చాడు? మానవుల పాపాన్ని తీసేయడానికి, తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నాలుగో మాట, ఏమండి, మానవుల పాపం కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి సజీవుడిగా లేవటానికి వచ్చాడు. ఐదో మాట, ఏమండి, దేవునికి దూరస్తులై, దేవుడు సృజించిన మొట్టమొదటి పురుషుడు ఆదాము, స్త్రీ అవ్వ, వీళ్ళంతా ఏం చేశారు చెప్పండి? పాపం చేసి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అలాగైతే వెళ్ళగొట్టబడ్డ మానవ జాతిని తిరిగి పరలోకం చేర్చడానికి, దేవుడి ఎంతకు చేర్చడానికి, ఎవరి యోహాను 14 మనం చదువుతాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలని చెప్పదు. నేను ముందు చదువుతున్నా, మీరు ముందు లాగిన, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అంటాడు. ఏం చేస్తాడట? తీసుకుని వెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన ముందు చోటు. ఆయన ముందు చోటు ఏదండి? పరలోకం. 5 పనులు చేయడానికి వచ్చాడు ఆయన. ఇవన్నీ మనకు అవసరమా కాదా? ఏమండి, అవసరమే. లేకపోతే ఏమవుతాం? పాపం వల్ల వచ్చే జీవితము మరణం, నరకం, అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో పడితే
నరుని ఆత్మ యుగ యుగములో వేదనపడాలి. అక్కడ ఏడుకునో పండు కొరుకుటయో ఉండదు. ఆ మరణాన్ని ఆ నరకాన్ని తప్పించడానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి ఆయన వచ్చారు. అందుకని ఏమండి ముందే చెప్పాడు ఆయన, సియోని నివాసులారా సంతోషంగా ఉంది, పాటలు పాడండి. ఎందుకో తెలుసా? నేను వస్తున్నా, మిమ్మల్ని తప్పిస్తా, నేను వస్తున్నా, మిమ్మల్ని విడిపిస్తా, నేను వస్తున్నా, మిమ్మల్ని రక్షిస్తా, నేను వచ్చి మిమ్మల్ని మరలా నా దగ్గరికి తీసుకెళ్తా. ధైర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. పాటలో పాడండి. పాడే ఆయన పాడ ఏం చేశారు? కానుకలు ఇచ్చారు. బలాలను అంతే. ఏమంటే కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, వాటిని చేయించుకుంటారు, తర్వాత కానుక ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ నోరు తెలిసి ప్రభువును స్తుతిస్తారా? రాదు. ఏమండి? ఎందుకని? హృదయం నిండినది నోరు మాట్లాడదు. హృదయంలో నీకు ఆరాధన ఉంటే దేవుడు మేలు చేశాడు, ఒక కృతజ్ఞత నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభా నీకు స్తోత్రం అంటామా? నిజమే. అయితే ఈ మాట ఎక్కడ నెరవేరిందండి? ఇప్పుడు అండి దేవుని వాక్యంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. ఏ తర్వాత భయపడకండి, ఇది మీ కొరకు దేవుడు భూలోకంలో పుట్టాడు అని దేవుడు చెప్పాడు. ఎంత దేవుడు చెప్పండి? గొర్రెలు కాకపోతే ఏమండి? ఆవిడేం తెలుసు? గొర్రెలు కాసుకోవడం తప్ప. అందుకని ఆవిడ కూడా ఏం చేస్తారు చెప్పండి? అట్టే చూస్తున్నారు. అదే ఇంతకాలనుకుని దేవుడు ఏం చేశాడండి? ఏమండి? 14వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును కాకని దేవునికి స్తోత్రము చేశారు. ఏం చేశారంట? స్తోత్రం చేశారు. ఎవరండి? ఏమండి? పరలోక సైన్య సమూహం. రెండో దూత చెప్పండి, దూతలు. ఇప్పుడు మనం అలాగే ముందుకెళ్తే ఏమండి? గొర్రెల కాపరులు కూడా ఏమండి దేవునికి ఏం చేశారట అండి? స్తోత్రము చేశారు. అక్కడ చూడండి లూకాసు వార్త ఎన్నో వచనం? 20వ వచనం చదువు. దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళి. విన్నారా? ఏమండి? దేవుడు ఏం చెప్పాడు? నేను వస్తున్నా, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తా. కష్టాల్లో ఉన్నావా? బానిసగా ఉన్నావా? కన్నీళ్ళలో ఉన్నావా? బాధలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? నీ బాధలు తీర్చడానికి నీ కొరకు రక్షకుడుగా వస్తున్నా. నీ కొరకు, నీ పాపం కొరకు ప్రాణం ఇవ్వడానికి వస్తున్నా. నీ కన్నీళ్లు తొలగడానికి వస్తున్నా. నీలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టడానికి నేను వస్తున్నా. నీ రోగములను స్వస్థపరచుటకు నేను వస్తున్నా. కాబట్టి నేను వస్తాను. కాబట్టి నేను వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏమంటే లేదు అయిపోతే ఎవరో అనుకుంటే ఇక్కడ చూస్తానే ఉన్నాడు. ఏమండి? అలా కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారట చెప్పండి? ఆ పరలోక సైన్య సమూహము పాటలు వాళ్ళకి అప్పుడు అర్థమైంది. ఆహా, దేవుడు పుట్టాడు, దేవుడికి ఎవరి కోసం పుట్టారు? మా కోసమే. ఎవరి కోసం పుట్టాడు? మా కోసమే. ఎందుకు? దేవత ఏం చెప్పాడు? నేను రక్షకుడు నీ కొరకు. నీ కొరకు అంటే ఎవరు? గొర్రె కాపరి కోసమా? జ్ఞానం కోసమా? అంటే అమెరికా వాళ్ళ కోసమా? ఆస్ట్రేలియా వాళ్ళ కోసమా? ఇజ్రాయెల్ వాళ్ళ కోసమా? ఏమండి? మనుషులందరి కోసం, ఏమండి? మానవులందరి కోసం ఆయన ఈ లోకంలో పుట్టాడు కనుక ఏమండి? అందుకనే దేవదూత అన్నాడు, ఏమని?
ప్రజలందరికీ కలగబోవు సంతోషం. నా కన్నీరు పోతుంది, నా దుఃఖం పోతుంది. ఎందుకంటే నా దేవుడు వస్తున్నాడు, నా దేవుడు నా ఇంట్లోకి వస్తే, నా దేవుడు నా కుటుంబంలోకి వస్తే నా కన్నీరు తుడుస్తాడు, నా బిడ్డలు బాగు చేస్తాడు, నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించాడు కనుక నా కుటుంబాన్ని తప్పక బాగు చేస్తాడు. సంతోషం. ఈ సంతోషమా నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? సంతోషం నీకు ఇవ్వడానికి వచ్చాడు కానీ నేను దుఃఖ పెట్టడానికి అయినా రాలా. నీ దుఃఖాన్ని ఆయన మింగాడు. నీ తలపుల కొరకై తలలో మొదలుపెట్టాం, నీ చేపల కొరకై చేతుల్లో చేయవద్దు, నీ నడతల కొరకై కాళ్ళలో చేయలు వహించిన ఆయన రక్తం కావునంతగా వేదన పడ్డాడు. నీ కోసం గెచ్చమనే తోటలు ఏం చేసినండి? రక్తము చెమట పిందుల వల్లే, చెమట రక్తపు పిందులని కావునంతగా కన్నీరు పెట్టి ప్రార్థన చేసింది. దానికోసం నీకోసం కదా. అలాగైతే ఇంత చేసిన ప్రభువును నీ హృదయంలో చేర్చుకున్నావా? ఎవరి రోమపత్రికలో ఉంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతువులను లేపునా నీ హృదయంలో విశ్వసించినట్లా నీవు రక్షణ, శిక్ష తప్పించుకుంటావు, మోక్షానికి వెళ్తావు. కాబట్టి నీకు అనుకూల సమయంలో ఇప్పుడే ప్రభువా నీవు నా కోసం వచ్చావు కాబట్టి నేను సంతోషిస్తా, నా పాపాలు క్షమించావు, నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం అని చెప్పుతే ఆరాధన కదండి. కాబట్టి ఈ క్రిస్మస్లో పండుగ చేసుకోవడం లేదు, కొత్త బట్టలు కట్టుకోవడం లేదు, డ్యాన్సులు పాటలు కాదు. నేను ఏం చేయాలి చెప్పండి? యేసయ్య ఏమడుగుతున్నాడు? నీ పండుగ అడగట్లేదు, నీ కొత్త బట్టలు అడగట్లేదు, కానీ ఏమడుగుతున్నాడు? నీ సాయంత్రం 23-26 అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము, నీ హృదయాన్ని, నీ ఇంటిని అడుగుతున్నాడు. అందులోకి ఆయన వస్తాడట. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం నేను తలుపు తీసుకెళ్ళాలి, అతనితో నేను నాతో అతను భోజనము ఆయన నీతో ఉంటానంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వచ్చి మీ మధ్యన నివాసం చేస్తాను. సంతోషంగా ఉంది కాబట్టి ఆయన తీర్పు గొప్పది, ఆయన వాగ్దానం గొప్పది, నెరవేర్చాడు యేసయ్య. కాబట్టి మనం ఏం చేయాలి? మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించిన యేసయ్యకు ఏం చేయాలని? హృదయాన్ని అర్పించి కృతజ్ఞత చెల్లించి ఆయనకు ఆరాధన చెల్లించాలి, ఆయనకు స్తోత్రం అర్పించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. అతి కృప వాక్యమైన మాకందరికీ ప్రభు అనుగ్రహించను గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించను గాక. ఆమేన్.